మొత్తానికి ఏ పార్టీ అయినా సరే ఈ బీసీల 42% రిజర్వేషన్ అడ్డుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఈ బడుగు బలహీన వర్గాల ప్రజల్లో ద్రోహులుగా మిగిలిపోతారు అనేది ప్రజానీకాల నుంచి అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మేధావులు విశ్లేషకులు కూడా అదే చెబుతున్నారు. సో వైద్యానికి శాస్త్ర చికిత్స ఆర్కే గారి కొత్త పలుకు చూద్దాం. పేదలకు ఉచిత వైద్యాన్ని నిరాకరించకుండా ప్రభుత్వ ధనంతో ఏర్పాటైన భవనాలు సౌకర్యాలను ఉపయోగించి స్తోమత ఉన్న వారి వద్ద ఫీజులు వసూలు చేయడం తప్పిదం కాదు కదా. అంతిమంగా ప్రజలు కోరుకునేది నాణ్యమైన విద్య, పేదలకు కావాల్సింది ఉచిత వైద్యం. ఈ రెండు ఏకకాలంలో లభించినప్పుడు ఎవరికైనా అభ్యంతరాలు ఎందుకు ఉండాలి? కార్పొరేట్ ఆసుపత్రులను మినహాయిస్తే మిగతా ప్రైవేటు ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రులకు మెరుగైన భవనాలు, వసతులు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. లేనిదల్లా వాటిపై ప్రజల్లో నమ్మకం లేదు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం ఏర్పడాలంటే జవాబుదారీతనం తీసుకురావాల్సిందే. ఇది జవాబుదారీతనం తీసుకురావాల్సింది ఎవరు తీసుకురావాలి? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు వార్డులు, గదులు ఉంటే తప్పేమిటి? బీపీపీ విధానంలో పేరొందిన డాక్టర్లకు ఆ ఆసుపత్రుల నిర్వహణ అప్పగించవద్దు. తమ స్వార్థం కోసమైన వారు కష్టపడతారు. శాస్త్ర చికిత్సలో నిపుణులను రప్పించి డబ్బు చెల్లించిన వారితో పాటు పేదలకు కూడా వారి సేవలను అందించవచ్చు. పోటీతత్వం పెరగడంతో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు బ్యాంకులకు జాతీయం చేయగా ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులను ప్రోత్సహించే పరిస్థితి. నెహ్రూ హయాంలో హైదరాబాద్లోని బాల్నగర్ వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ ఏర్పాటైంది. ప్రస్తుత ఫార్మా దిగ్గజాలైన మురళి, డాక్టర్ అంజిరెడ్డి, పార్థసారథి రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి వంటి వారందరూ అందులో పనిచేసిన వారే. ఐడిపిఎల్లో తమ పరిస్థితి బొదుగు లేకుండా ఉండడంతో అందులో పనిచేసిన పలువురు బయటకు వచ్చి సొంతంగా ఫార్మా కంపెనీలను ప్రారంభించి ఇవాళ కుబేర్ల జాబితాలో చేరారు. ఐడిపిఎల్ మాత్రం చాలా కాలం క్రితమే మూతపడింది. ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగం అన్ని పట్టుకొని వేలాడితే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పేందుకు ఈ సంస్థే నిదర్శనం. ఒకప్పుడు టెలిఫోన్ కనెక్షన్ కోసం నెలలు, సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చేది. ఈ రంగంలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించడంలో పరిస్థితిలో ఎంత వేగవంతమైన మార్పు వచ్చిందో చూస్తున్నాం. ఫోన్ కనెక్షన్